రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు విరిగిపోవడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో కూడా అధికారులు ఎవరు తమను పట్టించుకోవడం లేదని, ఓట్ల కోసం వచ్చి గెలిచినాక ఇప్పటి వరకు మా కాలనీ వైపు కన్నెత్తి చూడలేదని స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారు స్థానికులు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నెరవేర్చడంలో ఇక్కడి అధికారులు, రాజకీయ నాయకులు ఘోరంగా విఫలమయ్యారని వాపోతున్నారు. మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాను. మీరు ఇంత ఉంటారు, నువ్వు కూడా ఇక్కడ ఉంటావు కదా. నాకు సబితా ఇంద్రారెడ్డి ఇల్లు కట్టిస్తాము ఈ గుడిసెలు ఉన్న లైక్కి అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ రోజు ఎలక్షన్ ఓట్ల ముందు వచ్చిందంటే ఇప్పటి వరకు దాని ముఖమే లేదు. ఇక్కడ దాని ముఖం లేదు, ఏం లేదు. కట్టిస్తాను ఇప్పటివరకు అవి ఎన్నిసార్లు ఆఫీస్ కాడికి పోయినా కానీ కూడా కలుస్తలేదు. మరి ఎట్లా మరి మా మాట ఇచ్చింది అది మనిషి పుట్టిందా, లేకుంటే ఆ రోజు అయ్యని అప్పని ఇట్లా అడుక్కుంటందుకు వచ్చింది. ఇక్కడ డెన్నిస్ నిన్న పట్టించుకోరు. ఒక బుగ్గ ఉంది, ఒక బుగ్గకు నాకు ఛాలెంజ్ చేస్తారు. ఎందుకు వేస్తారు నాకు ఛాలెంజ్? నాకు నేను లేని పరిస్థితులు ఉన్నా. ఇగో ఇట్లా పెట్టుకొని నేను 7 మీటర్ తీసుకోను, నేను చేసుకుంటేనే నాకు కూలి, లేకుంటే లేదు. మేము ఇంత గరీబోళ్ళం ఉన్నాము. మా గరీబోళ్ళకి మేము ఇట్నే చావాలనా? మేము ఈ కూలి చచ్చిపోవాలనా? మాకు ఎవరు సహకారం లేదా? గవర్నమెంట్ ఇంత ఉంది అయ్యప్ప, నాకు గవర్నమెంట్ మాకేం చేయరా? ఒక్కరైనా ఇప్పటి వరకు అలా ఇవాళ వచ్చింది భాస్కర్ అన్న. కానీ మరి ఘోరంగా ఇంత ఘోరంగా మాత్రం ఎవ్వరు చేయలే. మరి సబితా ఇంద్రారెడ్డి వచ్చిందో మరి ఘోరం అయిపోయింది. ఒక చిన్న దాని ముఖం ఉందంటే ఇప్పటి వరకు దాని ముఖం లేదు. చెప్పులు మెడకేసి దానికైతే నేను